ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మనకి శనీశ్వరుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలా రకరకాల శనులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకి శనీశ్వరుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి. ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు. సింపుల్ గా ఏం చెప్తారంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు ఈ కర్మలన్నీ వచ్చినాయి. అయితే నీకు దుఃఖం వచ్చింది, కాలు యాక్సిడెంట్ అయింది, కాలు తీసేశారు, దేనివల్ల? మరి పూర్వజన్మ కర్మే కదా. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే రోగ రూపాల్లో అయ్యి పిప్ప నొప్పి వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి క్యాన్సర్, అపెండిసైటిస్ ఆపరేషన్, గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేయడాలు, ఇలాంటి అన్ని కూడా మీకు వ్యాధులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. మరి దీని అంతటికీ ఏమిటి? పూర్వజన్మ కర్మ. కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శనీశ్వరుడు ఊరుకోడు. ఈ మహాపండితులంతా కలిసి కిలోంపావు నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి, నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి, శనీశ్వరుని ముట్టుకోవద్దు, ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు, తర్వాత కాళ్ళు గడిగేసుకోండి, మొత్తం నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించొద్దు, ఆ అభిషేకం చేసిన రోజున్నటువంటి ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి తలంటి స్నానం చేసేసి, ఎవరు చచ్చిపోయిన వాడితే తలంటి స్నానం చేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాం చూసారా, మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహానుభావులు, మహాపండితులు. ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారనమాట. శంకరాచార్యులు వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచార్యులు వారి పద్మపాదులాగా అనుంగు శిష్యులు అంటాం వాళ్ళని. అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు. వీళ్ళందరినీ శనీశ్వరుడు తోలు తీసేస్తాడు అనమాట, అందులో డౌట్ లేదు. అందువల్ల ఈ కర్మ మీరు బుద్ధి మార్చుకోండి. ఓం సర్వచైతన్య రూపాం తామాధ్యం విద్యాంతమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధిని మార్చుకోండి. ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వచైతన్య స్వరూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధిని సరైనటువంటి మార్గం వైపు ప్రేరేపించుకాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసేయండి. నువ్వుల తర్వాత పంతులు గారికి 500 రూపాయలు దక్షిణ ఇచ్చేసేసి దానం చేసేయండి అని అంటే, మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు, ఒక్కొక్క రౌడీ, వీళ్ళంతా కూడా అక్రమార్కులు, వీళ్ళందరూ కూడా అక్రమార్కులైనటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది. అలా పోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పోవు. ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అనైతికమైనటువంటి సహేతుకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్ లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు. యూట్యూబ్ లో చెప్తుంది కాబట్టి పిల్లల వెంటనే మెయింటెనెన్స్ కేసు వేస్తుంది అని చెప్పేసి ఒక పంతులు గారు పారిపోయాడు. బాబాయ్ నేను యూట్యూబ్ లో కనబడిన ఆయన మా ఆవిడ కేసు వేస్తుంది, ఆల్రెడీ నేను 8 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్ లో కోట్లు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు, అందుకని నేను కనబడి సార్. అంతకుముందు ఏమనేవాడు, సార్ నాకు ఆ ఛానల్లో అడగండి సార్ ఛాన్స్, ఈ ఛానల్లో అడగండి సార్ అనేవాడు. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, మా గురువు గారు అనమాట. ఆయన ఇప్పుడు నేను చాలా బాలకుమారుణ్ణి అండి, నా వయసు 43 సంవత్సరాలు వచ్చింది, నాకు వివాహం అవ్వడం లేదు, మా నాన్న తిడతాడండి, మా నాన్న ఇంటికి ఉండవా పంతులు అన్నావే, మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతే మా నాన్న తిడతాడండి అంటాడు. వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్ని చేస్తున్నారు కదా. మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా? వీళ్ళు మామూలు మనుషులే కదా. ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా? కేవలము
శనీశ్వరుడిని సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు. శనీశ్వరుడికి అసలైన రెమెడీస్ ఏమిటి? తలపత్ర గ్రంథ రహస్యాల్లో చెప్పబడుతున్నాయి, వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. అలా కాకుండా ఉన్నట్లయితే శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, అర్ధాష్టమ శనిలో దంచవేమేనత్త కూతురా అంటూ దంచుతాడు. అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బని తీయని దెబ్బ అని చెప్పి పడ 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 కొడుతుంటే ఇంకా మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం, బాగుంది కదా అని. ఇక ఏలినాడు శనిలో ఒకడి కాలు తీసేస్తాడు, ఒకడి మెడ తీసేస్తాడు, ఒకడి కారాగారంలో పడేస్తాడు, జైల్లో మొత్తం కుమ్మేస్తాడు అనమాట. బాలయ్య బాబు తొడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా శనీశ్వరుడిని ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా, సహేతుకంగా, సవైతికంగా మీరు తెలుసుకోవాలి. ఈ శనీశ్వరుడు 12 రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో, ఏలినాటి శనిలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా. మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి ట్యూషన్కి వెళ్తే నీకు మ్యాథ్స్ చెప్తాడు. సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు? కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి, గురు పరంపర ఉండాలి. గురు పరంపర లేని వాళ్ళందరూ వచ్చేసి శనీశ్వరుడు గురించి చెప్పడమే. శనీశ్వరుని ఏదో పెద్ద విలన్లాగా తయారు చేస్తారు. అంత బోకుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోకు పనులన్నీ చేసొచ్చి కర్మలు ఇంత మూట కొట్టుకొని వచ్చి తల్లులకి తిండి పెట్టలేము, తండ్రులకి తిండి పెట్టలేము. చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్ లో మీ తల్లికి తిండి పెట్టంటారా, మీ నాన్నకి తిండి పెట్టంటారా, మీ మాస్టర్ మేము ఫ్రీగా దొబ్బేస్తారా? చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ కి ఒక జత బట్టలు పెట్టలేవా నువ్వు? ఒక యాపిల్ పండు ఇవ్వలేవా నువ్వు? అసలు మధ్యలో కలవలేవా? అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం వెళ్ళిపోతావు, షాపింగ్ కి తీసుకెళ్ళిపోతావు, షాపింగ్ తీసుకెళ్ళుకుంటావు. ఇదా మరి శనీశ్వరుడు ఊరుకుంటాడా? ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి 10:30కి తాగుతూ మా ఫోన్లు చేసి పంతులను తిడితే ఈ శనీశ్వరుడు టెరాలసిస్ ఇచ్చేస్తాడు ఒకడికి. తీసేస్తారు. పంతులు అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. మొత్తం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా, ఎప్పుడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీని వేసుకొచ్చేస్తారు. ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది? ట్రేసింగ్ అవుట్, ట్రేస్ చేస్తారు. స్టూడెంట్స్ వస్తారు, గూండాలు వస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత లీగల్ కేసెస్, పోలీస్ కేసులు పెడతారు. ఏం తమాషాగా ఉందా? ఒక్కొక్కడు ఫోన్ చేసి పంతులందరినీ తిట్టడాలు, మీ మంచికి కోసం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు. వెళ్ళండి, చంక రాకండి. ఒక్కొక్కడు కర్ణాటకలో మొత్తం పంతులంతా కూడా పెళ్లిళ్ళు మేము చెయ్యం, డైవర్సల్ తీసుకుంటున్నారు. 12 మంది 10 మందికి పెళ్లి చేస్తే 8 మంది అసలు మేము చెయ్యం అసలు పెళ్లిళ్ళని బ్యాన్ చేస్తారు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్. సో ఉద్యోగాలు పోతాయంటే పోతాయి అంతే. లే శనీశ్వరుడు రెసిషన్ శనీశ్వరుడు చేసేస్తాడు. అండ్ అబార్షన్లు అవుతున్నాయి, అవుతాయి. లివింగ్ ఇన్ రిలేషన్స్ లో లేవా మరి నువ్వు? అంత పతివ్రతగా కాపురాలు చేస్తారా మీరు? మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనీశ్వరుడు ఊరుకుంటాడా? కడుపులు చేసిస్తారా? ఇస్ దిస్ ద వే వాట్ మేడ్ యూ టు టాక్ విత్ ద జెంట్స్? మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? సొల్లు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడు పరిగణలోకి వస్తాయి. నాకు కూడా ఒక మెంటల్ గా ఒకడు ఫోన్ చేశాడు. తోలు తీస్తానా నా కొడక, ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిచ్చోడు కదా అని వదిలేసా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే మీరు బాగుపడండి. లేదా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్పరస్తుడు, ఇదిగో చెప్పాలి మనం చూసావా, ఇదిగో కపాలమాల. ఓం ఐం హ్రీం హ్రీం శ్రీం క్లీం, ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణ కాలికే క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం ఉప్పట్ స్వాహ. పోతావు నా కొడకల్లరా. బీ కేర్ఫుల్. సివిలైజ్డ్ పర్సన్స్ ని సివిలైజ్డ్ గా ఉండనియండి. శనీశ్వరుడు సాత్వికమైన దేవత, అలాగే ఉండనియండి. ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే పెరాలసిస్, వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చిన చూసుకోండి. వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం, కమాన్ దమ్ముంటే మెడికేషన్ తీసుకోకుండా ఉండు. ఒక చిన్న పిప్ప నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, 80,000 వేస్తాడు.
ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు, మెడిసిన్ రాసిమ్మని నీ పెయిన్ రిలీఫ్ తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి. నెవర్ హి డస్. సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానెట్ అండ్ ఇస్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్. ఓకే, ఈ 12 రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను, వినండి. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీకు ఈ ఏదైనా ఈ యొక్క శని ప్రభావం వల్ల ఏ విధంగా మీకు ఉండబోతుంది అనేది చూద్దాం. శని మీనరాశిలో వక్రించి ఉన్న కారణంగా మీ శత్రువులందరూ కూడా మిమ్మల్ని చూసి జడుచుకు చేస్తారు, పారిపోతారు. ఐపీఎల్ పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసినటువంటి మీ వ్యాపారాలన్నీ కూడా మళ్ళీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న మీకు రిసెషన్ పీరియడ్ వల్ల, లేఆఫ్ల వల్ల గతంలో ఉద్యోగాలు పోయినాయి. అలాగే మీ సొంత ఆస్తి, మీ తాతలు సంపాదించినటువంటి ఆస్తి, 12 ఎకరాల పొలాలు, మీ తండ్రులు కొంతమంది, అందరికీ వర్తించదు, జాగ్రత్తగా కొంతమంది తల్లిదండ్రులు సెకండ్ సెటప్లు పెట్టుకొని తండ్రిలో వీళ్ళు ఆస్తులు వాళ్ళ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేస్తే ఊరుకుంటారా? వాళ్ళు పెట్టరా కేసు? మిగతా పొలం కూడా అగ్రిమెంట్ చేశారని మొత్తం పొలాన్నింటిని కూడా పెట్టేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే మరికొంతమంది భార్యాభర్తల మధ్య ఫైటింగ్లతో కొట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు కోర్టులకు వెళుతున్నారు. మరికొంతమంది అమెరికాలో ఇలాంటి దేశాలలో తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తే ఇచ్చినందుకు గాను హెరాస్మెంట్ కేసులు పెట్టేస్తున్నారు. ఈ రకంగా కోర్టు అంటూ ఈ తులారాశి వారందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి పొలాల దగ్గరికి వచ్చేసరికి, ఇళ్ల దగ్గరికి వచ్చేసరికి కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా కొంటారు. కానీ ఎవరి దగ్గర కొంటారు? రాజకీయ నాయకుల దగ్గర కొంటారు, రౌడీ రాజకీయం చేసేటటువంటి వాళ్ళ దగ్గర కొంటారు. మీ ల్యాండ్ అంతా కూడా స్టకప్ అయిపోతుంది, మీ అమౌంట్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. మీరు ఇళ్ళు కట్టుకోవాలనుకునే టైంకి మీరు ప్లాట్లు వేసి ఇచ్చేసినప్పుడు రౌడీలు పెట్టి బెదిరించి ఎంతో కొంత మరికొంత డబ్బు గుంజాలనేటటువంటి వెధవల దగ్గర కొంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరి దగ్గర కొనకుండా మీరు ఏజెంట్లు అందరూ మనం నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పి మా పాత వాళ్ళండి, మా పాత ఏజెంట్లు అండి, మాకు మంచిగా ఇచ్చారండి అని చెప్పి మీరు బోల్తా పడతారు. అదేవిధంగా భార్యాభర్తలు అందరూ కూడా మీ చుట్టాల వల్ల కొట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ నాన్నను చూడలేదండి, మీ అమ్మ నాన్న నేనేందుకు చూడాలి, ఇలాంటి గొడవలతో కొట్టుకుంటూ ఉంటారు. అలాగే నూనె ఎక్కువ కాల్ చేస్తున్నాం, దేవుడికి దీపారాధన ఎక్కువ నూనె పోసేస్తున్నాం అని చెప్పి విడాకులు తీసేసుకున్నటువంటి మహానుభావులు మా గురువు గారి కొడుకునే నేను చూశాను. వాడికి సెకండ్ మ్యారేజ్ మళ్ళీ అదన్నా నిలబెట్టుకోరా అంటే కూరగాయలు ఎక్కువ పోసేస్తున్నాం, నూనె ఎక్కువ దేవుడు పోసేస్తున్నాం, రోజు దీపారాధన చేస్తున్నాం, విడాకులు కొట్టేసుకుని విడాకులు తీసేసుకున్నాం. బట్ ఇలాంటి సిల్లీ అండ్ పెట్టి రీజన్స్ కి మీరు వెళ్లకుండా ఉండండి. అలాగే రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కోర్టు కేసులు కూడా బెంచ్ మీదకి రప్పించాలి, వస్తాయి, అవే వస్తాయి. అండ్ మీ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కూడా భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం వల్ల, గురుగ్రహం వల్ల చదువుల్లో నెంబర్ 1 గా రావడము, సీట్లు మీకు రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. వ్యాపారాల్లో మీరు పుంజుకుంటారు. అలాగే ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ప్రేమలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం కంటే కూడా ఫోన్లు తగ్గించండి, ఫోన్ల మాటలు, వాట్సాప్ చాటింగ్లు అవన్నీ తగ్గించండి. లేకపోతే పర్మనెంట్ గా గొడవలు పెరిగిపోయి లవర్స్ అంతా కూడా విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ ఉద్యోగాల్లో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ కాకుండా వేరే చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఫారిన్ లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మంది ఏమంటే మాకు వర్క్ పర్మిట్ రావట్లేదు, మాకు ఇంకా ప్రాపర్ జాబ్ రావట్లేదండి అని చాలా మంది బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు జాబులు రావడానికి అవకాశం ఉంది. అండ్ ముందు మెయిన్ గా ఫ్రెండ్స్ సెలక్షన్ అనేటటువంటిది మంచిగా ఉండాలి.
చెడ్డ వాళ్ళతో, గోల్ లేనటువంటి వాళ్ళతో, జీల్ లేనటువంటి వాళ్ళతో, ఎంతోసియాజం లేనటువంటి వాళ్ళతో, స్పిరిట్ లేనటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేస్తూ ఉన్న స్పిరిట్ మీకు పోయి నష్టాల పాలవుతారు. కాబట్టి మీరు వెళ్ళేటటువంటి ఫ్యామిలీ కూడా మంచిగా ఎంకరేజింగ్ ఫ్యామిలీ లాగా ఉండాలి. సో యూ షుడ్ లుక్ ఆల్ ది సచ్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు కంపేర్ ఆల్ ద టెంపరా అండ్ ద స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉందా లేదా, అటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పి అంత డీప్గా మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా మీకు ఇక మీ వ్యక్తిగత జాతకాలు మేము చెప్పాలి అని అనుకున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ వీటిలన్నింటినీ కూడా నాకు వాట్సాప్ చేయండి. అండ్ నాన్ ప్రాఫిట్ బేసిస్తో మేము మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. తప్పకుండా మీకు ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది నా సార్ లైవ్ రిపోర్ట్స్ చూసి నేను జాతక విశ్లేషణ చేస్తాను. మోడర్న్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ అన్నింటిని బ్లెండ్ చేసి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులా రాశి వారికి అందరికీ కూడా మీరు ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలి. మీరు ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకున్నప్పుడు మాత్రమే మీరు సమస్యల నుంచి మీరు బయటకు అడగలుగుతారు. అండ్ ఈ యొక్క జుంబి చెట్టును మీరు ఎత్తుక్కోండి. జుంబి చెట్టు దొరికినప్పుడు జమ్మి చెట్టును తెచ్చుకొని మీ ఇంట్లో పెంచుకుంటూ, దానికి నీళ్లు పోసుకుంటూ, దానికి పూజ చేసుకుంటూ, దానికి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.